హయత్ నగర్ డివిజన్ శాంతినగర్లోని మౌంట్ ఎలీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం కిడ్వెంచర్ పేరుతో వైజ్ఞానిక ప్రదర్శనను బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంఈఓ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల చైర్మన్ జైపాల్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ఇలాంటి ప్రదర్శనల ద్వారా ప్రయోగాత్మక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పాఠశాల యజమాన్యాన్ని ఆయన అభినందించారు. వారు మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల చైర్మన్ కె. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న వినూత్న ఆలోచనలను వెలికితీసే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలు చేయడానికి దోహదపడతాయని జైపాల్ రెడ్డి తెలియజేశారు. పాఠశాల చైర్మన్ ప్రసంగం విద్యార్థులలో మరింత ఉత్సాహాన్ని నింపింది. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, నాటికలు అలరించాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల చైర్మన్ జైపాల్ రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్తో కలిసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, తల్లిదండ్రులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్. ఈరోజు మౌంటెలీలో కిడ్వెంచర్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇదేంటంటే కొత్త కాన్సెప్ట్ తోటి మనం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆలోచనలు దాదాపుగా 90% పిల్లల నుంచి తీసుకున్న ఆలోచనలే. ఎందుకు అని అంటే మనము ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే ప్రతిదీ మనమే వాళ్ళని గైడ్ చేస్తున్నాము. అలా కాకుండా అసలు పిల్లలకి మన ఒక ఆలోచన విధానం పిల్లల దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మౌంటెలీ స్కూల్ అనేది కొత్త ప్రోగ్రామ్స్ చేయడానికి, పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి 100% మేము మా సైడ్ నుంచి మేము ప్రోత్సహిస్తూనే ఉంటాం పిల్లల్ని. ఇక్కడికి విచ్చేసిన మన మండల్ ఎంఈఓ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్గా మీరు చూడొచ్చండి, ఇక్కడ డ్రాయింగ్సే కానివ్వండి, వాళ్ళు చేతితో చేసిన ఆర్ట్సే కానివ్వండి, అన్ని ప్రతి ఒక్కటి స్పెషలే ఉంది. కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళ ఏజ్ వైజ్గా మనకు చిన్నగా అనిపించవచ్చు. వాళ్ళ ఏజ్లో ఉండి మన వయసులో ఉండి మనం ఆలోచిస్తే మనకు అప్పుడు చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా పెద్దగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే మనం ఫస్ట్ చూసినప్పుడు అరే చిన్న విషయమే కదా అనిపిస్తుంది. కాకపోతే అది చేసింది ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, అప్పుడు మనం ఆ ఏజ్లో ఉండి ఆ ఆలోచనతో చేయాలి అని అంటే చాలా వాళ్ళ మైండ్కి వాళ్ళు పని పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. అలాగే ఈ ప్రోగ్రామ్స్కి మన పేరెంట్స్ చాలా సహకరించారు. అలాగే మా స్టాఫ్ కూడా చాలా కష్టపడడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. చూడు